2023 అండ్ 2024 మధ్యలో మనం చూసుకుంటే టోల్ ప్లాజాస్ ఇండియా మొత్తంలో 55,000 కోట్ల రెవెన్యూని జనరేట్ చేస్తున్నాయి. ఇదే 2005 అండ్ 2004 ఒక 20 years బ్యాక్ చూసుకుంటే జస్ట్ 1000 crore రూపీస్ రెవెన్యూ జనరేట్ చేసేది ఇండియా మొత్తంలో. సో ఈ మ్యాసివ్గా ఇంక్రీజ్ అయింది చూసారా ఈ ఎక్స్పాన్షన్ ఎందుకని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోల్ ప్లాజాలో ఈ డబ్బులు ఎంత వేయాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? నేషనల్ హైవేస్ యాక్ట్ సెక్షన్ 7 అండ్ సెక్షన్ 9 ప్రకారం చూసుకున్నట్టయితే యూనియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు రోడ్డు ఉందనుకోండి, అది కట్టడానికి అయిన కాస్ట్, దాంతో పాటుగా దాని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ ఇంకా ఇన్ఫ్లేషన్, ఈ మూడింటిని లెక్క తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఇంత ఉండాలి రేట్ అనేది చెప్తుందన్నమాట. అండ్ ఈ మొత్తం కాస్ట్ ఏదైతే ఉందో అది రికవర్ అయ్యే వరకు దాని మీద టోల్ వేసే అవకాశం ఉంటుంది. కానీ 2008లో ఈ చట్టానికి ఒక అమెండ్మెంట్ వచ్చింది. సో ఈ అమెండ్మెంట్లో ఏం చెప్పారు అంటే కాస్ట్ రికవర్ అయ్యాక కూడా మనం టోల్ వేసేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పారు. అండ్ దానివల్ల ఇంత మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ టోల్ కలెక్షన్స్ అనేవి చూస్తున్నాము. మీరు కామెంట్ సెక్షన్లో ప్యాక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో చెప్పండి. అండ్ దాంతో పాటుగా ఈ విషయాన్ని పూర్తిగా దాంతోపాటు ప్యాక్ రోల్ ఏదైతే ఉందో వీటిని మనం 18th August కరెంట్ అఫైర్స్ ది హిందూ న్యూస్ అనాలిసిస్లో చెప్పాము. ప్లీజ్ వాచ్ ఇట్.